ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనం జెఫన్యా గ్రంథాన్ని ధ్యానించనై ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పరచిన లేఖన భాగము జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 13 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిరి కనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని మనసులో అనుకొని వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారి ఇండ్లు కట్టుదురు కానీ వాటిలో కాపురముండరు. ద్రాక్ష తోటలు నాటుదురు కానీ వాటి రసమును పానము చేయరు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తీర్పు దినము, ద డే ఆఫ్ జడ్జ్మెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు మతపరమైనటువంటి ఆచారాల్లో మునిగిపోయినందున జెఫన్యా వారిని దేవుని యొక్క తీర్పు వారి మీదకి వస్తుందని వారి గురించి హెచ్చరించాడు. దేవుని యొక్క తీర్పును గురించి వారికి తెలియజేసినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. వారు దేవుని నమ్ముతున్నామని చెప్పుకున్నప్పటికీ వారు బయలును మరియు ఇతర దేవులను ఆరాధించడం కొనసాగించారు. వారు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకున్నారు. అయినప్పటికీ వారు తమ జీవనోపాధి మోసపూరితమైనటువంటి మార్గాల ద్వారా సంపాదించడం అలవాటు చేసుకున్నారు. వారు ఆలయంలో భక్తితో కూడినటువంటి ఆరాధకుల వలె ప్రవర్తిస్తున్నారు. కానీ వారు ఆలయం వెలుపల వారి ఆధ్యాత్మిక మరియు నైతిక జీవితము చాలా పతనావస్థలో ఉంది. నేరాలకు పాల్పడంలో వారు పట్టుదలతో ఉన్నట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు తనను నిర్లక్ష్యం చేసిన వారిని ఆయన వెతికి వారికి తీర్పు తీరుస్తాడని జెఫన్యా వారికి తెలియజేస్తున్నాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ దేవుడు తీసివేస్తానని తెలియజేసినట్లుగా ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 4-6 వచనాల్లో దేవుడు తన స్వంత ప్రజలను తీర్పు నుండి తప్పించాడు. ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి ప్రజలు విపత్తుకు మూలముగా మారారు అనేది వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే వారు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఉద్దేశాన్ని వక్రీకరించి తప్పుడు విశ్వాస మార్గంలో జీవిస్తున్నారు. వారి అస్థిర విశ్వాసము వారి పతనానికి దారి తీసింది. వారు తమను తాము ఆరాధించుకున్నారు మరియు వారికి తగినట్టుగా వివిధ దేవతలను వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం ఈనాటి లేఖన భాగంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మన స్వంత హృదయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలి. మన హృదయాన్ని మనం పరిశీలించుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నామా లేక ఇతరమైన వాటిని మనం ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామా అనేది ఒకసారి పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే మనం 10 నుండి 13 వచనాలు గమనించినట్లయితే, దేవుడు ఏమి చేయడని వాదించినటువంటి వారిని క్షుణ్ణంగా ఆయన శోధించి వారిపైకి ఆయన తీర్పు వస్తుంది అనేది దేవుడు ఇశ్రాయేలుతో తెలియజేశాడు. దేవుడు మేలు చేయడు మరియు కీడు చేయడు అని వారు భ్రమపడినప్పుడు వారి నమ్మి తమ స్వంత శక్తి చేత వారు జీవించి వారు నాశనమైనట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. తీర్పు రోజున మనకున్నటువంటి బలం కానీ మనకున్నటువంటి అదృష్టం కానీ ఏది ఉపయోగపడదు. తీర్పు మన మీదికి రాకముందే మనం దేవుణ్ణి బ్రతకాలి, దేవుని యొక్క మార్గంలో జీవించాలి, మన హృదయాలను మనం పరిశీలించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం మన సొంత శక్తిపైన ఆధారపడుతున్నామా లేక దేవునిపై ఆధారపడుతున్నాం అనేది మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకొని మనం సరి చేసుకోవాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తీర్పు దినం అనేది రాకముందే దేవుని యొద్దకు మనం రావడం చాలా ఆశీర్వాదకరం. మనం ఆయన ప్రజలుగా ఉన్నాం కాబట్టి ఆయన ప్రజలమైన మనము ఆయన మార్గంలో సరిగ్గా జీవించినట్లయితే
దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా ఉంటాం. లేనట్లయితే దేవుని తీర్పు మన మీదికి వస్తుంది అనేది ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వాద కారకులుగా ఉండటానికి ఆయన పిలిచాడు. కాబట్టి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి మన జీవితాలు ఎప్పుడు కూడా విపత్తుకు మూలంగా మారరాదు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఎన్నుకున్న ఉద్దేశాన్ని మనం గుర్తించి సరైన విశ్వాసంలో జీవిస్తూ దేవుని గణపరిచేవారుగా, ఇతరులను మనము దేవుని యొద్దకు నడిపించేవారుగా జీవించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పటికి కూడా తప్పుడు విశ్వాసంలో జీవించకూడదు. దేనిని మనం ఆశ్రయం చేసుకొని బ్రతకకూడదు. కానీ మనల్ని రక్షించి మనం నిరంతరం కాపాడి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకొని ఆయన పైన ఆధారపడి జీవించాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. లేనట్లయితే మన జీవితంలో మనము దేవునికి దూరంగా బ్రతుకుతాం. తద్వారా దేవుని తీర్పు మన మీదకి కొని తెచ్చుకుంటామనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుని తీర్పు దినం రాకముందే మన మార్గాన్ని సరిచేసుకొని దేవుని యొద్దకు వచ్చి ఆయన ఆశ్రయాన్ని పొంది ఆయన కృపలో జీవించాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు తన నడిపింపును తన కృపను మనకు అందించినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలను మరియు జీవితాలను నాయన మేము సరిచేసుకుంటూ మా జీవితాల్లో నీవే ఏకైక ప్రభువుగా ఉన్నామని గుర్తించి నిన్ను అనుసరించడానికి మాకు సహాయం చేయండి. నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.